ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. స్వస్థత ప్రాముఖ్యమైనదా, రక్షణ ప్రాముఖ్యమైనదా? ఈ మాట నేను మిమ్మల్ని అడిగితే ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా చెప్తారు ఏంటంటే స్వస్థత కంటే రక్షణ ప్రాముఖ్యం. కనుక దేవుడు స్వస్థత అనేది అందరికి ఇస్తారు, ఎవరు అనేది నేను చెప్పలేను. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరో మాట చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. అయితే రక్షణ విషయంలోకి వస్తే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడట. దేవుడు అందరికీ రక్షణ ఇస్తాడంట. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మారు మనసు పొందలేదా, రక్షించబడలేదా, బాప్తీసాలు తీసుకోలేదా, ఆలస్యం చేయకండి. రేపని ఎల్లుండని వాయిదాలు వేయకండి. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవితాలు ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి లాంటివి. మన జీవితాలు నీటి మీద తేలి ఆడుచున్న బుడగ లాంటివి. మన జీవితాలు సాగిపోచున్న నీడ వంటిది. స్థిరం కాదు, అస్థిరం. ఈ లోకములో ఎప్పుడు మన యాత్ర ముగిస్తామో మనకు తెలియదు. కనుక మన పౌర స్థితి పరలోకమందున్నాడని పౌలు గారు. కనుక పరలోకం యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని రాత్రి మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీసుకునండి. నేను చదవమన్న వచనాలు మీరు చదువుదురుగాని బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రియులరా 16 వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 16 వచనం, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను? ఇక్కడ రాయబడిన విషయాల్లో ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదువో లేదో నీకేమీ తెలియదు. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే రక్షణ అనేది ఎవరి రక్షణ వారిదే. ప్రియులారా, భర్త రక్షణ అంటాను, భర్తదనండి. భర్త రక్షణ భర్తది. చెప్పండి, భార్య రక్షణ భార్య. కనుక మనం 14వ వచనంలోకి వెళ్ళినట్లయితే మరొక విషయాన్ని మనం గమనించగలం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. గమనించారా? ఒకవేళ భార్య విశ్వాస అనుకోండి, ఒకవేళ భర్త అవిశ్వాస అనుకోండి. ఇక్కడ మనం చదివిన ఆ మాటలో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. నెక్స్ట్ మరలా అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ముందు రక్షించబడిన వారు ఉంటే, ప్రియులరా, ఒకవేళ భార్య రక్షించబడింది అనుకోండి, అక్కడతోనే అక్కడ ఆగదట. అవిశ్వాస అయినటువంటి భర్త కూడా రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ భర్తే ముందు రక్షణలోకి వచ్చారనుకోండి, ఆ విశ్వాసైన భర్తను బట్టి అవిశ్వాసురాలైన భార్య కూడా పరిశుద్ధపరచబడటానికి అవకాశం ఉందంటండి. అంటే ఇంటిలో ఎవరో ఒకరు ముందుగా రక్షించబడవలసిన అవసరం ఉంది. ఈ దినాన్ని ఇస్సాయి గారి కుటుంబం ఇలాగ వాడబడుతున్నారని అంటే ఆరంభములో ప్రియులరా, మా ఊరు ఎడవెళ్ళి చాలా చిన్న కుగ్రామం అండి. ప్రయాణ సౌకర్యాలు లేని గ్రామంలో దేవుని సేవకులు వెళ్ళి అక్కడ సభలు ఏర్పాటు చేశారట. ప్రియులరా, మా నాన్నగారు కొండంగిలో మగతా ఉన్నారండి. మా నాయనమ్మ గారు ఏ సేవకులు వచ్చినా మా నాయనమ్మ గారు ఇంటిలో చేర్చుకునేవారట. తర్వాత ఆమె చేతులతోనే వండి వారికి భోజనాలు పెట్టేదట అండి. అప్పట్లో రైస్ కూడా అందుబాటులో ఉండేవి కావు, రైస్ మిల్లులు కూడా అందుబాటులో ఉండేవి కావండి. పల్లెటూరు గనక
ఇళ్లలో ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవడానికి దంచుకోవడానికి చిన్న గుంటలు ఉండేవి. ఆ గుంటల్లో ప్రియులరా వారు దంచి అవన్నీ విసిరి బియ్యాన్ని చేసి సేవకులకి ఆవిడ వండి పెట్టేవారట. ప్రియులరా నాడు మా నాయనమ్మ దేవుని సేవకుల్ని బాగా ప్రేమించారు. ఆ విషయం నాన్నగారే సభలో మాకు చెబుతుండగా మేము వినేవారు. ప్రియులరా మా నాన్నగారు కొండంగిలోనే ఉండేవారట. మా నాయనమ్మ గారు కవర్ చేశారట. సేవకులు వచ్చారయ్యా, నీ కొరకు నేను ప్రార్థన చేపిస్తాను, ఈ రాత్రి ఆఖరి రాత్రి కాబట్టి రమ్మనంటే మా నాయనమ్మ గారిని సంతోషపరచడానికి కొండంగిలో మగతాగా ఉన్నటువంటి ఇసాకయ్య గారు ఆఖరి సభకు వచ్చి మందిరములో వాక్యం వింటున్నారటండి. అమ్మ ఆహ్వానాన్ని ఆయన మన్నించారు, వచ్చారు. ఆ రాత్రి దేవుని సేవకులు ఆ సిఎస్ఐ గుళ్ళో వాక్యం బోధిస్తున్నారంటండి. ప్రియులరా వాక్యం బోధిస్తుంటుండగానే ఆ రాత్రే నా తండ్రి గారి హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఆనాడు అపోస్తలుడు వాక్యాన్ని అందించుండగా వారు కోడలబడిన వారై వాక్యం మాట్లాడుతుండగా హృదయాన్ని పట్టుకుంటుంది దేవుని వాక్యం. వెంటనే మా నాన్నగారికి హృదయాన్ని పట్టుకుంది. పశ్చాత్తాపడి ఎక్కేకి దైవ చిత్తానుసారమైన దుఃఖం, ప్రియుల రక్షణార్థమైన మారు మనసు వస్తుందటండి. అలాగే కొన్ని దినాలు ప్రార్థనలో ఉండిపోయారు. ఆ తదుపరి చాలా వాగ్దానాలు దర్శనాలు పొందారు. ఆ ప్రకారంగా ఆయన పరిచర్యకు వచ్చారు. ఇంతటి గొప్ప రక్షణ మా కుటుంబానికి రావటానికి గల ప్రప్రదమైన కారణం మా నాయనమ్మ గారి ద్వారా మా నాన్నగారు రక్షణకు వచ్చారండి. ఆయన ద్వారా వారి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణకు వచ్చారు. ఒక ఆయన తప్ప మిగిలిన వారు పరిచర్య కొరకై నియమించబడ్డారండి. వారి కడుపున పుట్టిన బిడ్డలను కూడా మేము రక్షణలోనికి రావడానికి కారణమైంది. ఆ తదుపరి మా కడుపున పుట్టిన బిడ్డలు కూడా రక్షణలోనికి రావడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. ఏదైనా దీపం వెలిగించబడిందంటే ఆ ఇంటి వారందరికీ వెలుగుమయముగా మార్చబడాలి. మా నాయనమ్మ గారు వెలిగించబడిన దివిటి మా కుటుంబ సభ్యులందరినీ కూడా వెలుగులోనికి రావడానికి కారణమైందండి. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదు లేదు నీకేం తెలియదు. మా తాతయ్య గారు ప్రార్థన అంటే ఇష్టం ఉండేది కదట. సేవకులు కనుక ఏదన్నా ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెడితే మా నాయనమ్మ గారిని తిట్టేవారటండి. మా నాయనమ్మ గారు అనేవారట, నీకు తెలియదు, నేను కూర్చో, సేవకులు విలువ నీకేం తెలుసు, కూర్చో అని చెప్పి మా నాయనమ్మ గారు మా తాతయ్య గారి గురించి కూడా ప్రార్థన చేస్తే ఆఖరికి ఆయన కూడా రక్షణలోకి వచ్చారండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరించబడుచున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ ఇంటికి రక్షణ భాగ్యం ఉందా? నీ ఇంటిలో ఎన్ని దీపాలు వెలిగించబడ్డాయి? వెలిగించబడిన దివిటీల ద్వారా ఆ ఇంటికి ఏమైనా రక్షణ కనబడుతుందా? ఇదిగో 14వ వచనం కనుక మనం చూస్తే అక్కడ రాయబడిన విషయాన్ని మనం చూడగలమండి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అదిగో ఆ మాట చూడండి. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. అమ్మా వింటున్నారా? తల్లిదండ్రులుగా ఉన్నాం మనం. మన బిడ్డల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా వారు చూస్తారండి, తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మన బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండి మనము మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి విధంగా ప్రవర్తించాలని ప్రభు పేట నేను మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నానండి. ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగములో ఆది కాండము నుండి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. యెహోవా, ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట! నోవాహు గారి గురించి రాయబడిన మాటలో నోవాహు తన తరములలో నిందారహితుడిగా ఉన్నాడండి. తర్వాత నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి జలప్రలయం రాబోతుంది కనుక జలప్రలయంలో నోవాహు గారి యొక్క కుటుంబం నాశనం కాకుండా ఉండటానికై దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, నీ ఇంటి వారి కొరకై నీ ఒక వాడను సిద్ధపరచు. ఎంత అద్భుతమైన మాట అండి!
ఈ రాత్రి నీ ఇంటి వారి కొరకై దేవుడు ఒక మంచి రక్షణ భాగ్యాన్ని దాచి ఉంచారని ప్రభుపేట నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి వాక్యాన్ని ఒక్కొక్కటి మన జ్ఞాపం చేసుకుంటూ వెళితే ఆదికాండము 18వ అధ్యాయం 19వ వాక్యములో మన పితరుడైన అబ్రహాం గారు మనకు కనిపిస్తారండి. వారి జీవితాన్ని కూడా ఒకసారి బైబిల్లోంచి మనం నేర్చుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం అండి ప్రియులారా, ఎన్నో వచనం అంటే 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించురని యెహోవా మార్గము గైకొందురని దేవుడే అబ్రహాం విషయంలో చక్కగా సాక్ష్యం ఇస్తున్నారండి. తన ఇంటి వారి కొరకై. ఎంత అద్భుతమైన మాట అండి. ఇదిగో అబ్రహాం గూర్చి చెప్పినది ఏమనగా, అందరూ బైబిల్ చూడండి, అతనికి కలగజేయనట్లు, నెక్స్ట్ తన తరువాత వినాలి, తన పిల్లలు తన ఇంటివారు నీతిని న్యాయాన్ని జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. పిల్లలకు మనం ఆజ్ఞాపించాలి. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన పాడదాం. తండ్రియాలే పిలువగా తనయుడాయని నా పలుకును. తండ్రియాలే పిలువగా తనయుడాయని నా పలుకును. ఆదుకొను కన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొను అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. ఆమేన్. స్తోత్రం. డబ్బులు కొడుతూ పాడతామండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పిలువగా తనయుడాయని నా పలుకును. తండ్రియాలే పిలువగా తనయుడాయని నా పలుకును. ఆదుకొను అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొను అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన, యేసుని సంరక్షణ, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. అబ్రహాము తన ఇంటి వారి గురించి చాలా శ్రద్ధ వహించినట్లుగా బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. నోవాహు తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకై చాలా బాధ్యత వహించినట్లుగా మనం బైబిల్లోంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఈ రాత్రి వేళ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ప్రియులారా, బైబిల్ మీరు తీసుకుంటే 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తామండి. అక్కడ ఏలి అనేటువంటి భక్తుడు ఒక ఆయన మనకు కనిపిస్తారు. ఏలి చూడండి, 2:12లో ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యారంటండి. కారణం ఎందుకని?
ప్రియా సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న మీ అందరి యొక్క జీవితాల్లో మీ బిడ్డలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. ఏలి అంతటి గొప్ప వ్యక్తి ఆయన, కానీ ఆయన మంచి సేవకుడే, కానీ తమ కుమారులండి దుర్మార్గులు కదట, మిక్కిలి దుర్మార్గులు అయ్యారంట. ఖచ్చితంగా వారిని అడ్డగించాలి. ఖచ్చితంగా వారికి దేవుని యొక్క భయాన్ని మనం చెప్పాలి. చూడండి 3వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యములో, తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుని వస్తున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగింపలేదంటాడు. తమ్ముడు, చెల్లి, అమ్మ, అన్న, బిడ్డలు ఎంతమంది నీకు? ఏలి తన బిడ్డల్ని అడ్డగించలేదండి. ఆయన మంచి సేవకుడే అయినప్పటికీ తన బిడ్డలు దుర్మార్గులు కాకుండా మిక్కిలి దుర్మార్గులుగా వారు ఉంటున్నప్పుడట తండ్రి బిడ్డల్ని అడ్డగింపలేదంటండి. ఒకనొక టైంలో నా కుమారుడు స్టూడెంట్గా ఉన్న టైంలో మా సంఘానికి వస్తున్నటువంటి ఒక కుటుంబం, మంచి కుటుంబం, వారికి ఒకే ఒక కుమారుడు. మాటల్లో నా కుమారుడు అబ్బాయిని ఒరే అని పిలిచాడు. ప్రియులరా, మరి వారు కూడా సంపన్న గల కుటుంబమే. వెంటనే నేను విన్నానన్నమాట. వెంటనే విని అక్కడ ఆగి నా కుమారుడిని ప్రేమగా పిలిచాను. నాన్నరా, నీతో ఓ పని ఉందని పిలిచాను. అప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు. వెంటనే ఒరే అని పిలిపించుకున్నటువంటి అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు. నేను ఎప్పుడైతే నా కుమారుని దగ్గరికి పిలిచానో ఆ అబ్బాయికి అర్థమైపోయి వెంటనే నా దగ్గరకు వచ్చి, అన్నయ్య గారు ప్లీజ్ అబ్బాయిని ఏమనకండి, తమ్ముడిని, మాకు అలవాటే, ఆయన అలా పిలిస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది, ప్లీజ్ ఏమనకండి అని నా చేతులు పట్టుకుంటున్నాడు. వెంటనే అబ్బాయి తన్నాను, బాబు ఒక్క నిమిషం ఆగు, నా కుమారుడికి నేను చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి, నువ్వు దగ్గరికి రా అని చెప్పి నా కుమారుడితో ఒక మాట చెప్పాను. ఒకసారి అన్నయ్య చేయి పట్టుకుని, సారీ చెప్పు, నీకంటే పెద్ద అయినా నువ్వు ఒరే అని పిలిచావు, నా చెవులతో విన్నాను నేను. ఇప్పుడు కనుక నేను కాస్త కంట్రోల్ పరచకపోతే భవిష్యత్తులో శృతి మించిపోయే అవకాశాలు ఉన్నాయి. సారీ చెప్పనగానే మరి బాబు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఆయన గారైతే బోరు నడుస్తున్నాడు. అన్నయ్య, తమ్ముడితో సారీ చెప్పిస్తారా, దీనిదే ఉంది అన్నయ్య అనంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ దినాల్లో ప్రియులరా, మన బిడ్డలు చెడిపోతున్నారంటే, మన బిడ్డలు మన మాట వినకుండా దారి తొలగి ప్రియులరా ఈరోజు కుటుంబానికి శత్రువులుగా ఉన్నారంటే దానికి కారణం చాలా వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడిందండి. అందుకే మొక్కై వంగనిదై చెప్పండి, మ్రోనై వంగున. ఈ దినాల్లో పిల్లలను కన్నారు కానీ పిల్లల ద్వారా సుఖం లేని కుటుంబాలు ఎన్నున్నాయో. ప్రియులరా, చిన్నప్పుడు నీవు సరదాగా వదిలేశావు, అభ్యాసం అయిపోయింది, ఈరోజు స్థాయి మించిపోయి ప్రియులరా ఆ బిడ్డలు చాలా అక్రమంగా నడుస్తున్నారండి. కారణం నీ బిడ్డల విషయంలో నీ శ్రద్ధ తీసుకోలే. ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులుగా ఉంటున్నారన్న విషయాన్ని గ్రహించాడండి. కానీ ఏనాడు కూడా బిడ్డల్ని పిలిచి మరి ఇది తప్పురా, ఇలా చేయకూడదని బిడ్డల్ని గద్దించలా. ఈ దినాల్లో చాలా మంది ఏమంటున్నారంటే, అయ్యా ఏదైనా చేసుకుంటాడేమో అని భయం వేస్తుంది అయ్యా, ఏదైనా చేసుకుంటాడేమో. ఆ పిల్లలకి లేని ఆలోచన మీరు పుట్టిస్తున్నారని. ఏం చేసుకుంటాడు? తర్వాత మీరు పెద్దవారైన తర్వాత మీ ఏడుపు, మీ కన్నీరు ఎవరు తుడుస్తారు? ఈ దినాల్లో పిల్లల ద్వారా ఎంతమంది కుటుంబాల్లో సంతోషం ఉంది? ఈ దినాల్లో పిల్లల ద్వారా ఎంతమంది ఆనందిస్తున్నారు? చేయవలసిన పనులు చేయకుండా, చేయవలసిన క్రమాన్ని మీరు చేయకుండా, బిడ్డల గురించి మీరు సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఈ దినాన్ని బిడ్డల గురించి బాధపడితే ప్రయోజనం ఏముంది? అందుకే యెరూషలేము వీధుల్లో యేసయ్య సిలువ మోస్తూ యెరూషలేము స్త్రీలందరూ ప్రభువును చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారండి. ప్రభువారు అక్కడ నిలిచి ఒక మాట చెప్పాడు, ఇంకా అద్భుతమైన మాట. ఎందుకమ్మా నా గురించి మీరు ఏడుస్తారు? నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారికి 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలండి. ఈ 10 మంది పిల్లల విషయంలో అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించి దేవుని సన్నిధిలో 10 మంది బిడ్డల గురించి ప్రార్థన చేస్తూనే వచ్చారంటండి. బిడ్డలు కలిగి ఉన్న ఆనందం కంటే బిడ్డలు భక్తి మార్గములు నడుస్తున్న ఆనందం చాలా గొప్పదండి. ఎడవెల్లి ప్రారంభం యొక్క దినాల్లో నేను అక్కడికి వెళ్ళానండి. నడిచి వెళ్ళాను. సైకిల్ కూడా వెళ్ళే దారి కాదు అది, మా నాయనమ్మ గారు అని. అక్కడికి చాలా మంది వాక్యం వింటాకు వచ్చేవారు. పెద్దయ్య గారి అబ్బాయి వస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, భలే పాడుతున్నాడని. వెంటనే అందరూ కూడా ఎంతో ప్రేమించేవారు నన్ను. తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఒకరు నన్ను చాలా చేదోడు బాదుగా ఉండి, ప్రియులరా, పాటల పరిచర్య, వాక్య పరిచర్య, నా అవసరమైతే నా బ్యాగ్, నా బైబిల్ అలాగే అంటు పెట్టుకుని నాతో ఉండేవారు. అనుకున్నాను నేను, ఈ ఊర్లో వీరు చాలా భక్తి కలిగిన వీరు నాకు చాలా తోడుగా ఉంటున్నారని సంతోషపడ్డాను. వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వారికి ప్రియులరా మరి 3 పిల్లలు. తర్వాత ఆయన మంచి వ్యవసాయదారులు, పొలం ఉంది, పేరుగాంచిన కుటుంబంలోని. ఒకనొక దినాన్ని నేను ఆరాధన ముగించుకుని మట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆరాధన ముగించుకుని నడిచే, సైకిల్ కూడా వెళ్ళని దారిలో నడిచి ప్రియులరా జోలుపాలెం వచ్చానండి. జోలుపాలెంలో ఏలూరుపాడులో నా సైకిల్ పెట్టుకున్నాను. వెంటనే సొమ్మసిల్లిపోయాను ప్రియులరా. ఎడవెల్లో భోజనం పెట్టేవారు కాదు, మట్టుకుంటలో కూడా భోజనం పెట్టేవారు కాదు. సేవకుడు అంటే విలువ తెలియని రోజుల్లో అవి. అక్కడ తింటారని వీళ్ళు, ఇక్కడ తింటారని వాళ్ళు, అలాగే విడిచిపెట్టేస్తే కనీసం ఆదివారం ఒక ముద్దు కూడా భోంచేటకు అవకాశాలు ఉండేవి కావు. ఆకలితో వచ్చేసేవాడిని. సైకిల్ వేసుకుని నేను వెళుతున్నానండి. జోలపాలెం వంతును ప్రియులర పైకి ఎక్కాను. తర్వాత కిందకి దిగాలి. ఎవరైతే సాపులేసి, ఎవరైతే పాటలు పాడి, ఎవరైతే బైబిల్ చదివి నాతో పాటు ఉన్నారో ఆయన 10 మంది కుర్రోళ్ళతో సిగరెట్ కాల్చుకుంటూ వస్తున్నారండి. ప్రియులరా, సిగరెట్ నేను చూడలేదు కానీ ఆయన గమనించాను. ఆ పక్క ఈ పక్క యవనస్తులు ఉన్నారండి. నా సైకిల్ తిన్నగా వెళ్ళిపోయి, అంటే బ్రిడ్జి కిందకి వెళ్ళాలి కదా, వేగంగా వెళ్ళి అక్కడ ఆగిందండి. అప్పటికి ఆయన సిగరెట్ పొగ నోట్లో ఉందండి. వెళ్ళి నేను అక్కడ ఆగిపోయాను. ఆగిపోగానే అందరు నాకు ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి కదా. అమ్మా, మీరు సేవకుడితో చెప్పించుకుంటున్నారా, సేవకుడు మీరు చెప్తున్నారా? ఏమండి, సేవకుడితో మీరు చెప్పించుకోకూడదు. సేవకుడు కనబడగానే చెప్పండి, మనమే వందనాలు చెప్పాలి. రోజు చెప్పిన ఆయన ఆ రోజు చెప్పలేదు నాకు వందనాలు. నేనే వందనాలండి అన్నాను నేను. వందనాలకి ప్రతిస్పందన రావాలి కదా, మళ్ళీ వందనాలు రావట్లా. ఆ పక్కన 10 మంది అటో ఒక ఇటో ఒకటి చెదిరిపోయారు. అక్కడ అలాగే నిలబడిపోయారు. ఆయన వందనాలండి అంటే వందనాలు అనలేకపోతున్నారు. ఆ సిగరెట్ పొగ నోట్లో ఉండిపోయిందండి. సిగరెట్ మాత్రం వెనక నుంచి ఆయన ఇసిరేశారు. మరి పొగ ఎలాగెసరగలరు? ఆయన ఎలాగెసరగలరు? వెంటనే ఆయన ఏం చేశారంటే గుటుక్కుని మింగేశారని. అంటే ఆయన అనుకున్నారు సైలెన్స్లోంచి వెళ్ళిపోద్ది అనుకున్నారు. అది ఎలాగ వెళ్తుందండి? రివర్స్ యూటర్న్ తీసుకుని 2 రంధ్రాల్లో నుంచి ట్రైన్ పొగొచ్చినట్లు 2 గొట్టాల్లోంచి పొగొచ్చేసింది. ప్రియులరా, నాకు దెమ్మ తిరిగిపోయింది, కళ్ళు గిరగిరా తిరిగిపోని. అరే నా బైబిల్ పట్టుకుని నాకు వాక్యం అందించి పాటలు పాడి బ్యాగ్ ఇచ్చుకుని నాతో ఉన్నవారేనా అని చెప్పి ఇక మాకు నోటు మాటలు లేవు. ఆయనకి నాకు పీస్ అయిపోయింది. ఆయన దారి ఆయన వెళ్ళిపోయారండి, నా దారి నేను వెళ్ళిపోయిన ఇలా ఉన్నారన్నమాట నా విశ్వాసులు. నేనున్నప్పుడు ఒక రకంగాను, నేను లేనప్పుడు ఒక రకంగా ఉన్నారనమాట. దొరికితే దొంగలు, లేకపోతే దొరలు అన్నట్టుగా అయిపోయింది నా సేవ అని. నాకు మనశ్శాంతి లేదు. సరే, నా సంగతి అలా పెట్టండి, వారికి మనశ్శాంతి లేదు. వెంటనే వారితో అన్నారట, అబ్బాయి నేను ఇంటికి రానురా, నేను ఫిలిపై గారి కంట్లో పడిపోయాను, ఇంకా ఆయన ముఖాన్ని చూడలేను, మనశ్శాంతి లేదు నాకు. ఆకివిడ వెళ్ళిపోయి సినిమా చూద్దామని చెప్పి మ్యాట్నీకి వెళ్ళిపోయాను. ప్రియులరా, మ్యాట్నీలో అందరికీ సినిమా కనబడుతుంది కానీ నేను తెర మీద కనబడుతున్నానంట. వెంటనే ఆయన అన్నారట, రే మీకు సినిమా కనబడుతున్నామో కానీ నాకు పిలుపు గారు కనబడుతున్నారు, నాకు మనశ్శాంతి లేదురా, నేను వెళ్ళి లాడ్జిలో పడుకుంటాను, సినిమా అయిన తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పంటే సరే వెళ్ళిపోమన్నారంట. వెళ్ళిపోయినా
ఆ లాడ్జ్లో పిలుపు గారే కనబడుతున్నారండి. ఇంటికి వచ్చేసారు ప్రియులరా. నాకేమో అక్కడ మనశ్శాంతి లేకుండా నేను కొట్టుకుంటున్నాను ఇంటికాడ. ఈయన గారేమో ఇలా కొట్టుకుంటున్నారండి. అదే వారములో కాళ్ళు ఉపాసకోటాలు జరిగినాయి. వెంటనే ప్రియులరా అందరికంటే ముందు రోజు వచ్చేసి తలస్నానం చేసి బట్టలు మార్చుకుని ఎదరే వచ్చి కూర్చున్నారండి. అప్పుడు నేను కోట నడిపించడానికి వెళ్ళాను. జనం ఎవరు కనబడలేదు, కానీ నాకు ఆయనే కనబడ్డా. సిగరెట్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుదాం అనుకున్నాను, అడగకూడదు కదండి. వచ్చేసారు ప్రియులరా. వాక్యం విన్నారండి. పగల ప్రార్థన అయింది. గారు గారు అని కన్నీరు మున్నీరైపోయి ప్రియులరా అని వేసుకున్న బట్టలు సైతం తడిసిపోయి, ప్రభువా పాపునైనా నన్ను కరుణించు ప్రభు అని దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రియులరా రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుందండి. పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు, క్షమాపణ అడిగారు. దేని బిడ్డలారా వెంటనే బాప్తీసం తీసుకుంటానయ్యా అని అన్నారు. వెంటనే అక్కడ బాప్తీస్ కార్యక్రమం అయిందండి. ఆయన గారు బాప్తీసం తీసుకున్న తర్వాత వారి భార్య గారు బాప్తీసం తీసుకున్నారు. తర్వాత పెద్ద కుమార్తె బాప్తీసం తీసుకున్నారు. ఆ తర్వాత పెద్ద కొడుకు బాప్తీసం తీసుకున్నాడు. ఆ తర్వాత చిన్న కొడుకు బాప్తీసం తీసుకున్నారు. అల్లుడు గారు బాప్తీసం తీసుకున్నారు. కోడళ్ళు బాప్తీసం తీసుకున్నారు. ఈ దినాల్లో నోవాహులేగా ఆ కుటుంబానికి నిదర్శనంగా నిలిచారండి. ఎవరో కాదు, మీ అయ్యగారి యొక్క నాన్నగారే, ఆయనే కురేళ్ళ రాజరత్నం గారండి. క్లైమాక్స్ అయ్యా, మీరు ఉత్కంఠతో ఇంకెవరా ఎవరా అనుకుంటున్నారా? ఆయన మొట్టమొదట రక్షణకు వచ్చిన తర్వాత ఈరోజు చూడండి, బిడ్డలు ఇరువురు కూడా పరిచర్యకు వచ్చారండి. బిడ్డలందరూ రక్షణలో ఉన్నారండి. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదు నీకేం తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదు నీకేమి తెలియను. ఒకవేళ మీరే గనక రక్షణ అనుభవంలో లేకపోతే మీ పిల్లలు అపవిత్రులు అవుతారంట. ఈ రాత్రి మీ కుటుంబాన్ని కట్టుకునేటువంటి తల్లిదండ్రులుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమీయు లేకుండును. కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమీయు లేకుండును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును. ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును. ఆత్మవరములతో నింపును. ప్రార్థన యేసుని హల్లెలూయా పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన నీవును నీ ఇంటి వారును చెప్పండి వాడులో ప్రవేశించండి. నోవాహు తన ఇంటి వారి కొరకై వాడును సిద్ధపరిచాడు. దేవుడు చెప్పినట్లుగా వాడును సిద్ధపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటి వారి కొరకై నీవు వాడు సిద్ధపరిచావా? నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నిజంగా ఈ మాటలు వింటుండగా ఒకవేళ మీకు హేళనగా ఉండొచ్చండి. ఒకనో దినాన్ని నా యొక్క సేవ అనుభవంలో ఓ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి.
ఆయన ఒక మంచి బ్యాంక్ ఆఫీసర్ అండి. పర్సనల్గా వారితో కొన్ని పనులు కావాలని ఉదయాన్నే వారి ఇంటికి వెళ్ళాను. చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా కాఫీ అది ఇచ్చారండి. నా పని అంతా కూడా వారికి చెప్పాను. ఆయన చేసి పెడతానని ప్రామిస్ చేశారు. ప్రియులు, అక్కడితో నేను తిన్నగా వస్తే బాగుండిపోను. సేవకులం కాబట్టి మేము కాస్త ఆలోచన కలిగి ఉంటామండి. వెంటనే నా అంతరాత్మలో ఓ విషయం పదేగా నా మనసులో ఒక మాట ఏంటంటే, వారికి వాక్యం చెప్పి వారు కూడా మారు మనసు పొంది రక్షించబడితే బాగుంటుందని చెప్పి ఒక మాట అడగమని నా మనస్సాక్షి నన్ను ప్రేరేపించింది. ఆయన చాలా పెద్ద ఆఫీసర్ అండి. వెంటనే వచ్చేటప్పుడు ఒక మాట అన్నానండి, సార్ దేవుడు మీకు అన్నీ ఇచ్చారు సమృద్ధిగా, కుటుంబం, పిల్లలు, ఉద్యోగం, బిల్డింగ్, కారు అన్నీ ఉన్నాయి. సార్ మీరు మారు మనసు పొందితే ఎంత బాగుంటుందండి అని అన్నాను. ప్రియులారా, ఎప్పుడైతే ఆ చివరి మాట అన్నానో అప్పుడు వరకు నన్ను బాగా ఆప్యాయతగా పలకరించిన ఆయన, అప్పుడు వరకు ఆప్యాయతగా నన్ను సత్కారం చేసినటువంటి ఆ పెద్ద ఆయన, సార్ మీరు మారు మనసు పొందితే ఎంత బాగుంటుందండి అని అన్నాను. వెంటనే కూర్చుని లేచిపోయి, ప్రియులరా, అనరాని మాట అనేసారండి. చాలా గాయమైపోయింది ఆ మాట నా గుండెల్లో. ఆయన అన్న మాట ఏంటంటే, బోధకులకి ఎగస్ట్రాలు ఎక్కువ, వచ్చినట్లు ఉండరు, మీకు ఎగస్ట్రాలు ఎక్కువ అని ఒక మాట ముఖం మీదే అనేసాడండి. వెంటనే ఆ మాటకి నేను కిండ్ర అయిపోయాను. వెంటనే ఆయన ముఖాన్ని చూడటానికి కూడా నాకు ఇక అవకాశం లేదు, ధైర్యం లేదండి, చూడటానికి మనసు లేదు. వెంటనే తలంచుకుని మెల్లగా నేను బయటకు వచ్చేయడానికి ప్రయత్నంలో ఉన్నాను. ఆ మాట నా గుండెల్లో పదే స్పందిస్తూ ఉంది. బోధకులకి ఎగస్ట్రాలు ఎక్కువ, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఉండరు అన్న టైపులో మాట్లాడేస్తే, ఏమి ఎగస్ట్రాలు వెళ్ళబోసాం ఇక్కడ? అయ్యా, మీరు మారు మనసు పొందితే ఎంత బాగుండునని ఆ మాటేనా ఎగస్ట్రా? వెంటనే నా తల దించుకున్నానండి. కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. తమాయించుకున్నాను, బయటకు వచ్చాను, బండి వేసుకున్నాను. అదే బాధతో ఇంటికి వచ్చేసానండి. ఇక ఆయన నా పని చేయడు, ఇక ఆయన ముఖం చూడలేను. ఈ రోజుతో ఆయనకి నాకు కట్. సరే, చేస్తే చేశారులే, చేయకపోతే చేయకపోయారు. బాధకులకైనా మాకు ఎగస్ట్రా అన్నారు. ఏంటబ్బా, ఏమి ఎగస్ట్రా వెళ్ళబోతాం అంటే మనస్సాక్షి అంటుంది, నీదేమి ఎగస్ట్రా కాదు, నువ్వు చెప్పింది రైట్ అని మనస్సాక్షి నన్ను ధైర్యపరుస్తూ ఉంది. మారు మనసు పొందితే ఎంత బాగుంటుందండి అన్న మాట నువ్వు తప్పేమి మాట్లాడాల, నీది రైట్ అంటుంది మనస్సాక్షి. ఇంటికి వచ్చాను, భోజనం చేయలేదు, రాత్రి నిద్ర పట్టలేదండి. ఒక రకంగా నేను మైకంలోకి వెళ్ళిపోయాను. పదే బాధతో కుమిలిపోతున్నానండి. మనశ్శాంతి లేకుండా పోయింది. నాకు అనిపించింది ఆ మాట అనకపోయినా బాగుండనే, ఎందుకనేసాను అని చెప్పి నేను కూడా మదన పడిపోయాను. ప్రియులారా, ఏ టైంలో నేను ఆయనతో మాట్లాడానో ఆ టైం తిరిగి రాకమునిపై పిడిగి లాంటి వార్త నా చెవికి వినబడింది. అదే రోజు ఆయన బ్యాంక్ వెళ్ళి మళ్ళీ వస్తూ ఉండగా ఆయన బండి మీద నుంచి వస్తున్నారండి. వెనుక నుంచి లారీ, ప్రియులరా, ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది. రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోయినట్లు రోడ్డుకి అతిక్కుపోయి చచ్చిపోయాడండి. వెంటనే ఆ మరణ వార్త నా గుండెల్ని పిండేసిందండి. ఏం ఎగస్ట్రాలండి? మా ఎగస్ట్రాల. ఈ దినమందైనా సమాధానకరమైన మాటలు విన్న ఎడల నీకు మేలు. ప్రియులారా, ఈ రాత్రి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీవెలాగ తప్పించుకుంటావు? నేడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రెండవ రాకడ గుర్తులు జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, భూకంపాలు వస్తున్నాయి. యేసు ప్రభు చెప్పినట్లే రాకడ గుర్తులు జరుగుతున్నాయి. సంఘం ఎత్తబడి దినాలు ఆసన్నమైనవి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయము కాబోతున్న దినాలు ఆసన్నమైనవి. కడబోర మ్రోగడానికి సమయం ఆసన్నమైంది. రెండవ రాకడ రావడానికి సిద్ధంగా ఉంది. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి,
కలిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు పాడదాం, యేసయ్య చెంతకు యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా. కవిగోటి దేవుడు రమ్యమైన దేవుడు, కవిగోటి దేవుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా హల్లెలూయా. దావీదు తన కుమారుడైన సొలొమోను గారికి కొన్ని హెచ్చరికలు చేశాడు. ప్రియ తల్లిదండ్రులారా, మీరు కూడా హెచ్చరిక చేస్తున్నారా? బైబిల్ గ్రంథములో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తే, దావీదు గారితో తన తండ్రి గారైన సొలొమోను ఎంతటి హెచ్చరికలు అంటే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నా కుమారుడా, నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనోపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేస్తాడు. నా కుమారుడా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఏనాడైనా చెప్పగలిగేవా నీవు నీ కుటుంబానికి? ఏనాడైనా చెప్పి నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించగలిగావా? ఏనాడైనా ప్రియులరా, నేను నడిపిస్తున్నటువంటి సంఘాల్లో, ప్రియులరా, మట్టకొండ సంఘంలో ఆరంభంలో ఎదవరాండ్లే నా దగ్గరకు వచ్చేవారండి. అందరూ ఎదవరాండ్లే. రాగా 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 ఒక మొగాయన వచ్చాడమ్మా. ఈ ఎదవరాండ్ల దెబ్బకి ఆయన కూడా పారిపోయాడు. బయటికి వెళ్ళి ఆయన ఏమన్నా ప్రచారం చేశారంటే, పిలిపై గారు సంఘం ఎదవమండల సంఘం అన్నాడు. ప్రియులరా, ఆ వ్యక్తికి తెలియదేమో ఎదవరాల పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతాడని. ఎదవరాండ్ల సంఘంలోనే సేవ ఆరంభించానండి. దేని బిడ్డలారా, ఏం ప్రార్థన చేసేవారండి ఎదవరాండ్లు. వయసులో భర్తలను పోగొట్టుకున్నారండి. మంచి వయసులో భర్తలను పోగొట్టుకున్నారు. వారి మధ్య నేను సేవ ఆరంభించాను. వారు ప్రార్థన చేయగా, నేను ప్రార్థన చేయగా, ప్రియులారు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ మగాయన వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా ప్రచారం చేస్తున్నారు. పిలిపై గారి సంఘం చెప్పండి, యదవ మండల సంఘం అన్నాడండి. దేని బిడ్డలారా, ఆ యదవ మండల సంఘమే ఈ రోజుని జిల్లాలో పేరుగాంచిన సంఘం అయిపోయిందండి. యాదవరాల పక్షంగా దేవుడు ఖచ్చితంగా వ్యాజ్యమాడతాడండి. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా వేసే స్తోత్రాలు చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలండి. నేను సేవ ఆరంభ దినాల్లో నేను వెళ్ళేటప్పుడు ప్రియులర్ వారు చక్కగా ఆమ్లెట్లు వేసేవారండి. నాకు వెంటనే మంచిగా ఆతిథ్యం ఇచ్చేవారు. నేను వెళ్ళేవాడిని. ఒక అయ్యా, నా ఇంటికి రాయ్యా, నీకు నేను ఆమ్లెట్ పెట్టాలనుకున్నాను, నా కోసం ప్రార్థన చేయమనంటే, నేను వెళ్ళేటప్పటికి ఆ ఆనందంలో ఆవిడ ఏం చేయాలి అర్థం కాక వెంటనే అక్కడ మంచునూనె బుడ్డి, కిరసనాల బుడ్డి ఉంది. అక్కడ వెంటనే కిరసనాల స్టవ్ వెలిగించింది. నా ముందే ప్రియులరా మంచునూనె ఏమై కిరసనాలు వేసేసి ఆమ్లెట్ వేసేసింది. దేవుని స్తోత్రం. వెంటనే నాకు ఇచ్చేసింది. అంటే నేను ప్రార్థన చేసుకుని తింటున్నాను. అదో రకంగా ఉందండి. దీని ప్రియులరా ఎలా ఉందంటే, నేను బలవంతంగా లోపలికి నడుతుంటే దేని బిడ్డలారా మళ్ళా బలవంతంగా బయటకు వచ్చేస్తుందండి. ఆవిడ అక్కడ నిలబడి అంటుంది, ఏ అయ్యా బాగోలేదా అంటుంది. బాగోపోవటం ఏంటమ్మా, నేను ఇన్ని జిల్లాలు తిరిగాను, ఇన్ని ఊర్లు తిరిగానమ్మా, ఇలాంటి ఆమ్లెట్ అసలు నాకు ఎక్కడ భలే ఉందామంటే ఆవిడ సంబరపడిపోయింది. ఇందాక డేవిడ్ గారు అన్నారు, ఆడవాళ్ళు పాటలు పాడినప్పుడు మనం మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా పాడేస్తారని. ఆమెన్ అంటే ముగిస్తారేమో అని ఆమెన్ దేవుని సేవకుడు అంటే ఆవిడ అనుకుందని నా పాట బాగుందని ఇంకా రెచ్చిపోయిందంట. అలాగా నేను భలే ఉందమ్మా అని అంటే
ఆవిడ గారికి ఆనందం అయిపోయి, అమ్మా ఏంటిది కిరసనాలు వేసేసేవేంటి అని అంటే ఆవిడ బెదిరిపోద్దామని చెప్పి, అమ్మ ఎక్సలెంట్గా ఉందమ్మా, ఇలాంటి ఆమ్లెట్ ఎక్కడ తినలేదు నేను అని నేను ఆవిడని మళ్ళా సంతోషపరిచి అక్కడి నుంచి మరి బయటకు వచ్చి బళ్ళు మన వాంతులు చేసుకుని ఉన్నట్టు నాగరికత ఎరిగిన ఏరియాల్లో సేవ ఆరంభమైంది. దేని బిడ్డలారా, నేను వెళుతున్న ప్రాంతంలో భయంకరమైన పందులు తిరిగేవండి. ఆ ప్రాంతంలో ప్రియుల దీనుడుగా లేత పాదాల్లో ఆంధ్ర యూనివర్సిటీలో WMA చేసి నా స్వజనుల మధ్యకు నేను పరిచయం కొరకు వెళ్ళాను. పందులతో, త్రాగుడుతో, వ్యసనాలతో ఉన్నటువంటి కుటుంబాలు ప్రియులరా అలాగ పరిచయం చేసి ప్రార్థన చేసి వారికి వాక్యాన్ని బోధించుతూ ఉండగా చీకట్లో ఉన్న అనేకులు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని నడిపించుకొచ్చారు. చప్పలు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడున్నటువంటి వాళ్ళు 3 వంతులు నా చేత రక్షించబడ్డ నా సంఘ బిడ్డలే. ఈ రాత్రి చివరిగా హెచ్చరికిస్తున్నాను దేని బిడ్డలారా, ఈ లోకం మనకెవరికి శాశ్వతమైంది కాదు. ఏదో ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి. మన వెండి బంగారులు మన వెంట రావు, మన ఆస్తుపాస్తులు మన వెంట రావు, మన మేడ మిద్దులు మన వెంట రావండి. ఇదిగో రక్షణే చాలా ప్రాముఖ్యం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబులు దేవా వారి యొక్క కుటుంబాలతో దేవుని యొక్క రాజ్యములో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. మీరు కూడా మీ కుటుంబాలతో దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించుదురుగాక. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళారు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత జక్కయ్యలో ఉన్న అన్యాయం అంతా బయటకు వచ్చేసింది. పాపపు యొక్క ఒప్పుకోలు, రక్షణార్థమైన మారు మనసు వచ్చేసింది. వెంటనే అయ్యా ఎవరి దగ్గరైనా దేనైనా అన్యాయంగా తీసుకుంటే 1 వంతులు 2 వంతులు 4 వంతులు చెల్లిస్తానని పాపపు యొక్క ఒప్పులు పశ్చాత్తాపడ్డాడు. వెంటనే యేసుప్రభు వారు జక్కయ్యతో ఒక మాట చెప్పాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. అమ్మా నీ ఇంటికి రక్షణ ఉందా? నీ భర్త గారు రక్షించబడ్డారా? నీ పిల్లలు రక్షణలోకి వచ్చారా? ఇది నా నీ వాక్యం వింటున్నా నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ భర్త నీతో పాటు మందిరానికి వస్తారు. నీవును నీ ఇంటి వారు వాడులో ప్రవేశించదు అన్నట్లుగా భక్తుడు యెహోషువ ఒక మాట చెప్పారు, మీరు ఎవరిని సేవిస్తారో నేను ఎరుగను, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. ప్రియులారా, అన్ని జనుల నుంచి రక్షించబడిన కుటుంబం. ఒకే ఒక అమ్మాయి, చాలా అందగత్తి, బాగా చదివించారు. రక్షించబడిన కుటుంబాలు వివాహం చేయడానికి చూశారు. వారికి తగినట్లుగా దొరకనందువల్ల రక్షణ అనుభవం లేని వాళ్ళతో వివాహం చేయవలసి వచ్చింది. ప్రియులారా, ఆమె వివాహమై ఇంటికి వెళ్ళిపోయింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఈమె చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర ఉండి సండే స్కూల్కి ఆరాధనకి వెళ్ళే అలవాటు ఉంది. బాగా చదువుకుంది కదండి. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక బైబిల్ కానీ పాటలు కానీ ప్రార్థన కానీ లేదు. ఇక ఇంట్లో ఎవరు ఒప్పుకోవటానికి లేదు, ఛాన్స్ లేదు. ఇక ఆ ఊర్లో మీటింగ్ జరుగుతున్నాయి. ఇలాగే భర్త గారిని అడిగిందంట, ఏమండి చిన్నప్పుడు మా అమ్మ నాన్నలతో నేను మందిరానికి వెళ్ళి సభలకు వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళటానికి అవకాశం లేదు, మీరు కనుక ఒకసారి నా పర్మిషన్ ఇస్తే ఒకసారి సభలకు వెళ్ళి వస్తానయ్యా అని ప్లీజ్ టైప్లో భర్త గారిని రిక్వెస్ట్ చేసిందండి. వెంటనే ఆయన అన్నారట, నీవు గనక అక్కడికి వెళితే అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ నా ఇంటికి రావద్దు అన్నాడట. వెంటనే అమ్మాయి సైలెంట్ అయిపోయింది. అలాగే 2-3 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా సభలు అక్కడ పెట్టారండి, సభలు జరుగుతున్నాయి. ఈలోపు అమ్మాయి భర్త దగ్గరికి వెళ్ళి ప్లీజ్ టైప్లో, అయ్యా చాలా కాలం అయింది నేను వెళ్ళి ఒక్కసారి వెళ్ళొస్తానయ్యా, ప్లీజ్ ప్లీజ్ నన్ను మీరు మన్నించాలని అడగ్గా ఎలాంటి భర్త అయినా ఒప్పుకుంటాడమ్మా. భార్య అడగాలి కానీ ఖచ్చితంగా భర్త ఒప్పుకుంటాడండి. ఏంటయ్యా మీకు అంత దేమే అంటారా? అవునండి, మీరు అడగాలి కానీ ఏం లేదు, మా భుజాల మీద మీరు తల అలా వాలేసి 2 కళ్ళంట నీరు అలా కార్చారంటే మేసాలు తిరిగిన మగాడైనా కొప్పుకూలిపోవలసిందే, మెలికలు తిరిగిపోవలసిందే. ఏంటి కారణం, రహస్యం అంటారా? ఇదిగో బైబిల్లోంచి మీకు సమాధానం ఇస్తాను. ఎందుకు అలాగా మెలికలు తిరిగిపోయేలా కరిగిపోతాడంటే, దేవుడు ఆది మానవుడు ఆదాముని దేంతో చేశాడండి? మట్టితో ఆదాముని. ప్రియులరా, కనుక 2 బొట్లు మా మీద పడ్డాయంటే మేసాలు తిరిగిన మగాడు కూడా కరిగిపోతాడమ్మా, నో డౌట్, సమస్య లేదండి. సరే, మీ దగ్గరికి వస్తే మీరు మామూలుగా మట్టితో చేసినాడు కాదు. మీరు ఆదాము యొక్క ప్రకటెముకలో నుంచి ఎముకను తీసి, అదిగో మీరు గమనించాలి,
మీరు ఎముకతో చేశారు కనుక మీరు అరగరో కరగరో, నీటిలో నానేసిన ఇక అడగ అన్నాడట. అటెళ్ళిటి వచ్చాయి అన్నాడండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మా వాడు కరిగిపోయాడండి. అటెళ్ళిటి వచ్చి పర్మిషన్ వచ్చేసింది అంతే. ప్రియులు ఎప్పుడో అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి దాచుకున్న బైబిల్ బీరువులు ఉంటే అది తీసుకుని ఆ పక్కోడు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. ఆఖరి సభది సేవకుడు వాక్యం బోధిస్తుంటాడుగా లీనమైపోయింది అమ్మాయి పాటలు, వాక్యములు, ప్రార్థనలు. అబ్బా ప్రభువా నీ సన్నిధిలో 1 గంట గడుపుతా 1000 గంటల కంటే శ్రేష్టం అన్నట్లుగా ఆనందములో మునిగి తేలిపోయింది. ఆఖరిలో సేవకుడు నడిపిస్తూ ఒక మాట చెప్పారు. ఈ దినం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించేవారు ఎవరైనా ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఆ మాట బాణంలాగా హృదయంలో గుంచుకుపోయింది. ఇలాంటి అవకాశం వస్తుందో రాదా అని చెప్పి వెంటనే ఆవిడ లేచి, అయ్యా నాకు బాప్తిసం కావాలంది. ఆమెతో పాటు కొంతమంది లేచి నిలబడ్డారండి. ఆ రాత్రే సేవకులందరూ పాటలు పాడుకుంటూ బాప్తిసాల తొట్టులో ఆ బిడ్డకి బాప్తిసం ఇచ్చారు. అందరితో పాటు అక్కడున్న స్త్రీలు ఆమెను ధైర్యపరిచారు. వెంటనే ఈలోపు ఎవరు చెప్పారో భర్త గారికి చెప్పేశారు. మేము చదువుకున్న రోజుల్లో ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు ఒక పేరు పెట్టారు. మీ అందరికీ పోస్ట్ బాక్సులు తెలుసు కదా, దాంట్లో ఉత్తరాలు వేస్తారు. ఇప్పుడు లేవనుకోండి. నేను వీళ్ళకి ఏం పెట్టానంటే ఇవి పిత్రీలు బాక్సులు. అసలు వాళ్ళ యొక్క మనసులో గుండులు అన్ని పిత్రీలే. ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి, ఈ జుట్టు ఆ జుట్టు, ఆ జుట్టు ఈ జుట్టు ముడేయటమే, ఇదే పని, ఇదే డ్యూటీ. ఈలోపు భర్త గారు చెప్పగానే ఆయనకి శిలకి ఎగిరిపోయింది. అందుకే దీన్ని అటు వెళ్ళి రమ్మన్నాను, అంత పని చేస్తుందని. రాణి ఈ రాత్రి అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలని చెప్పి ఆకుల మీద గుగ్గులైపోయి దేని బిడ్డలారా వెంటనే కర్ర తీసుకుని వరండా మీద కూర్చున్నాడు. ఆమెను స్త్రీలు ధైర్యపరిచారు, వేరే వస్త్రాలు ఇచ్చారు, సాగనంపారండి. అప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు భర్త గారు అన్న మాట ఇవిడికి జ్ఞాపకం వచ్చింది. బాబోయ్ ఆయన అన్నే అన్నారు అటు వెళ్ళి రమ్మని. ఆయన చెప్పకుండా బాప్తిసం పొందాను, లైట్ వెలుగుతుంది, వాళ్ళు నన్ను బతకనివాడు, వాళ్ళ ఆఖరి రోజు, ఇక నాకు చావే, ఇక ఏం లేదని చెప్పి ఆమె గడగడలు ఆడిపోతూ మళ్ళీ మనస్సాక్షి అంటుందంట, చచ్చిపోతే ఏమి, నువ్వు రక్షించబడ్డావు కదా, నీ పాపాలు దేవుడు క్షమించేశాడు కదా, నీ పేరు జీవగ్రంథం రాసించాడు కదా, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. అవును అవును బతికినా ఆయన కొరకే, చచ్చినా అని చెప్పి ధైర్యం వెళ్ళాడు. ఆయన గారు కర్రెచ్చుకుని కుర్చీ మీద ఉన్నాడు కదా. వెంటనే దగ్గర రాగానే నేనేం చెప్పాను, నువ్వేం చేశావు అని ఆమె మీద వేయవలసిన దెబ్బ కింద వేసాడంట. దెబ్బకు నాపరాలు పగిలిపోయి దేవుడే ఆమె తల మీద వేయనీయకుండా దేవుడే కాపాడాడండి. నమ్మితే ఒకసారి ఎలుగెత్తి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. సమయోచితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఏం చేసావు అనగానే వెంటనే గడగడ ఆడిపోతూ ఆవిడ ప్రార్థన చేసుకుంటూ వచ్చింది కదా, నా భర్త గారికి ఏం చెప్పాలో ప్రభువా, నేను కాదు నాయన, యేసయ్యా దేవా నీవే నాలో నుండి మా భర్త గారితో మాట్లాడే తండ్రి, నీవే మాట్లాడే నాయన, పరిశుద్ధాత్ముడికి అప్పగించుకుంది. రోషంతో అడిగి కర్ర దబేలు నెయ్యగానే వెంటనే ఆమె గడగడ ఉండిపోయి, ఏమండి క్షమించండి అయ్యా, మీకు చెప్పకుండా బాప్తీసం తీసుకోవటం తప్పే, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేనంగా అడిగిందంట. అప్పుడు వెంటనే ఆ పాటే మీసాలు మెలేసిన మగోడు ఇక జాలిపడి అన్నాడంట, ఇప్పుడు తీసుకుంటే తీసుకున్నా కానీ మరి ఎప్పుడు తీసుకోబాక అన్నాడంట. అంటే వెళ్ళినప్పుడల్లా ఇస్తారా బాప్తీసం అంటే? సమయోచితంగా దేవుడే సహాయం చేస్తాడండి. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. కాపాడండి. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. తప్పకండి.
ఊరు అల్లుడు మా అల్లుడు ఎంత చదువు అంత చదివాడని డబ్బా వేసేస్తుందంట. ఆ ఊర్లో ఎవరు చదువుకోలేదంట. వాళ్ళకి ఉత్తరం వచ్చిందంట. అల్లుడు ఈ ఉత్తరం చదువు అంటే అటు ఉత్తరం తీసుకుని ఒకేసారి గావురు అన్నాడంట. అత్తగారు గుండు పైపోయింది, ఎగిరిపోయింది. బాబు ఎవరు చచ్చిపోయారు బాబు అని. ఈలోపు అక్కడ చదువుకున్న ఆయన వెళ్తున్నాడు. ఏంటి గోల అలా 10 మంది ఏడ్చేస్తున్నారంట. ఏమో బాబా ఈ ఉత్తరం మా అల్లుడికి ఇచ్చాను, మరి అది గావురు అన్నాడు, ఏమైందో చదువు బాబు అంటాను. అప్పుడు అమ్మ మీ కూతురు లెటర్ రాసింది, పెద్ద కూతురు, అమ్మ మేము క్షేమంగా ఉన్నాం, మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తూ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంతే సంగతులు. ఈ అమ్మాయి ఇంత బాగా ఉంది కదా ఉత్తరం, మరి ఏంటి అని అంటే అప్పుడు ఏంటల్లుడా ఏడ్చావంటేను ఆడు అన్నాడంట, నాకు చదువురాక ఏడ్చాను, నేను రాగం అందక నేను మూలుగుతున్నాను వాళ్ళ వైపు చూసి. ఒక్కరన్నా సహాయం చేశారా సేవకులకి? అదే అందట్లేదండి వాళ్ళకి కూడా. మా మోషయ్య గారు వాళ్ళకి మంచి సందగా నుంచి ఊరిచ్చారండి. వాళ్ళ మటన్ బిర్యానీ అంట, వాళ్ళ దమ్ బిర్యానీ అంట, పీతలు అంట, రొయ్యలు అంట, వాసన తప్ప కడుపు నిండిపోయిందంటండి. అంటే వాళ్ళ బాధ ఏంటంటే అన్నయ్య మరి మును గట్టికెళ్ళేటట్టు ఉంది ఇది, ఇప్పుడు ఆ వండినన్ని ఏమైపోతాయని మా సేవకులు నిలుసు పడిపోయిందండి. అమ్మా నాకు కూడా నోరు అవుతుంది. మా మోషే గారు మనందరికీ ఏం సిద్ధం చేసి వచ్చారో. మోషే గారు అంటే నిజంగా బైబిల్లో ఉన్న మోషే గారి గురించి బైబిల్లో రాయబడిందండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వి. అమ్మా మీ అయ్యగారికి అంత సాత్వి లేకుంటే పిల్లరా నిండు కొండది అది, దేని బిడ్డలారా నిండు కొండ తొణకదో, దేని బిడ్డలారా చెప్పండి, వెనకదో. అదే నిదానం, అదే నడక, అదే మాట, దేని బిడ్డలారా అదే డేవిడ్ గారు కానీ నేను కానీ సోహన్ రాజు గారు అయితే పరుగులెత్తి కాళ్ళు తొక్కేసుకుందామండి. మీ అయ్యగారి అంత ధీమాగా చేస్తున్నారమ్మా, అంత యెహోవాయే. ఓ ముసలావుని 3 చంపేశారంట. వీళ్ళరా వెంటనే ఒకడు పారిపోయాడంటే ఒకడు మంచం కిందకి వెళ్ళాడు, ఒకడేమో పైకి వెళ్ళిపోయాడు. పూర్వులు వచ్చి చూస్తాడు, మా అమ్మ ఆఖరి చూసి చచ్చిపోయింది. అయ్యి బాబు ఇది అక్కడ దాకా బాగానే ఉంది కదమ్మా. సందకాడు నాతో మాట్లాడింది, బాబు ఏం జరిగింది అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఏమోనమ్మా మనకి ఏం తెలుసు, పయ్యోడికే తెలుసు అన్నాడు. ఒకడేం కింద దూరాడంటే ఒకడేం ఆరిపోయాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరు అదే మాట. ఆడికి గడవచ్చేసి వెంటనే దూకి ఎంతసేపు పైన ఉన్నవాడే అంటున్నారు, నాకైనా ఈడు కూడా తెలుసు అన్నాడు. ఆడు పేక నొక్కున్నాడు, ఆడు నేను నోట్లో గొడ్లెట్టినాడు, నేను కాళ్ళు అట్టుకున్నవాడేమో ఉన్న నాలుగు మంది అయితే చెప్పండి కొండ నాలుక ఊడిపడింది అంట. అమ్మా ఎగ్జాక్ట్లీ ప్రియులరా 10 కావస్తుందండి, ముగిస్తాను. టైం చెప్పాను కదా, ముగిస్తాను. కనుక ఈ రాత్రి ఇక ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయి చక్కగా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని స్వేచ్ఛగా తిరుగుతుందండి. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. వెంటనే భర్త గారికి ఈ అలవాటు లేవు కదండి, శిలువను కూర్చున్న వాత నశించు వారికి వెరితనం. ప్రియులర్ వెంటనే ఏంటిదే గోలేంటిది, గోలేంటంటే ఇక్కడ ఇదేమైనా గుడి అనుకున్నావా, నువ్వు పాడుకోవాలనగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకోవాలనుకో గుడికి వెళ్ళి పాడుకోవాలన్నాడు. వెళ్ళొద్దన్నవాడు చూసారా నోటంటే ఎలాంటి మాట వచ్చిందో, సంఖ్యలను పటాపంచలు చేస్తాడండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వద్దు. అవును సార్ నేను వెళ్ళొస్తాను, శనివారం ప్రార్థనకు వచ్చిందండి. ప్రియులరా అప్పుడు ప్రార్థనలు 12-1 గంటలయ్యి, ఇప్పుడు 10:05 వాచ్ లెక్క చూడ మా యొక్క చూడ ఏమా. ఇదంతా కూడా నేను అనకూడదు కానీ ఇదంతా కూడా ఎలా ఉందంటే, అబ్బో దీన్ని ఏమంటారంటే సూపర్ మార్కెట్ అనమాట. అలా మోకాళ్ళుని ప్రార్థన చేసుకొని ఇది కాచి కనిపెట్టి రోజులు పోయినాయి. అలాంటి సేవకులు లేరు, అలాగా నడిపించిన వినే విశ్వాసులు కూడా లేరు. ఇక ఈమె ప్రార్థనలో ఇలాగ ఉంది. అక్కడ ఇంటికాడ ఆయన మీద 3 దయ్యాలు పడ్డాయి. పడతాయి. ప్రియుల సతమతం అవుతున్నాడండి దయ్యాలతో. ప్రార్థన అయింది, ఇంటికి వచ్చిన కాలింగ్ బెల్ నొక్కగానే దయ్యాలు వెళ్ళిపోయాయి.
వెంటనే ఆయన పరిగెత్తుకొచ్చి తలుపు తీశాడు. వెంటనే ఇవిడు అంత ఏంటంటే చవటలు పట్టి కంగారుగా ఉన్నారు ఏంటి అని అంటే, వెంటనే ఆయన గారు అన్నారట, ఏమే ఇప్పుడు వెళ్తే వెళ్ళేవు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోన్నాడు. వచ్చేయి అన్నాడు. ఏమండి, మందిరాలు ఎలాగ నిండుతున్నాయి అనుకున్నారు మీరు? కుటుంబాలు ఎలాగ రక్షణలోకి వస్తున్నాయి అనుకున్నారండి? కాబట్టి ఇలాగా ఎంతోమంది రక్షించబడిన స్త్రీలు తమ భర్తల కోసం ప్రార్థన చేశారు. రక్షించబడిన భార్య భర్తలు వారి బిడ్డల కోసం ప్రార్థన చేసుకుని వారి కుటుంబాలని కట్టుకున్నారండి. ఈ రాత్రి మీ కుటుంబాలను కట్టుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలని మనసారా ఒక అన్నయ్యగా కోరుకుంటున్నాను. మీరును మీ కుటుంబాలు పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచబడును గాక. ప్రార్థన చేసుకుంటాం. ఎక్కడ వారు అక్కడే తలలు వంచండి. అవకాశం ఉన్న వాళ్ళు మోకాళ్ళు రండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ హల్లెలూయా. స్తోత్రం. సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వాక్యం విన్నారు కదా. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మనం ప్రక్షాళన చేసుకుందామండి. ఒడంబడిక చేసుకుందాం. చాలా మంది స్త్రీలు ఇక్కడ ఉన్నారండి. ఒకసారి మీ కుటుంబాన్ని మీ మనసులోనికి తెచ్చుకోండి. మీ యజమానుని బట్టి, దేవునికి ఇచ్చిన బిడ్డలను బట్టి ఒక్క నిమిషం మీ హృదయంలో ఆలాపనలో మీ కుటుంబాన్ని ఒక్కసారి ఆలాపన చేసుకోండి. ప్రభువా, నా భర్త గారికి రక్షణ లేదు, నా బిడ్డలకి రక్షణ లేదు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ లోకం ఎవరికి శాశ్వతమైంది కాదు. ఉంటే పరలోకంలో ఉండాలి, లేని పక్షాన నరకం. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు, దానికి ఆది లేదు, అంతము లేదండి. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, యాకోబు తన ఇంటి వారందరికీ హెచ్చరిక చేశాడు, లేవండి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మనం దేవుని సన్నిధికి వెళదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి తిరులకు ఆహారాన్ని, ధరించడానికి వస్త్రాన్ని ఇచ్చిన నా దేవుని సన్నిధికి వెళదాం. లేవండి. అబ్బా బాబు, తమ్ముడు, కుటుంబాన్ని యాకోబు హెచ్చరిక చేశాడు. ఈ రాత్రి నీ కూడా అదే బాధ్యత ప్రభు పెట్టాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాం తన తర్వాత తన పిల్లలు నీతిని, న్యాయాన్ని జరిగించాలని వారికి హెచ్చరిక చేశాడండి. బాబు, మీరు హెచ్చరికలు ఇస్తున్నారా? మీ కుటుంబానికి, మీ బిడ్డలకు హెచ్చరికలు ఇస్తున్నారా? బాగా చదివించాలని ఆలోచన, మంచిగా నా బిడ్డలను ఉంచాలని ఆలోచన మంచిదే, తప్పేమి కాదండి. దానితో పాటు దైవికమైన చింతన చాలా అవసరమండి. అయ్యా, నా కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి సయ్యా, నా కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబానికి దేవుడు రక్షణ ఇస్తాడండి. అదిగో సరసాల నాయకుడు అర్ధరాత్రి వేళ, అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఎంత అద్భుతమైన ప్రశ్న. వారు మాట చెప్పాడు, నీవును నీ ఇంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచండి, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్నారండి. ఆఖరి క్షణాల్లో సరసాల నాయకుని యొక్క కుటుంబం కూడా అర్ధరాత్రి వేళ బాప్తిసాలు తీసుకున్నారండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తుయితైరాలు ఉదారంగా పొడవు అమ్ముకునేటువంటి లూదియా పౌలు శీలన చెప్పే మాటల వైపు లక్ష్యం ఉంచింది. వాక్యము చేత పొడవబడింది. ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. బాబు, నీ ఇంటిలో నువ్వు ఒక్కడవే ముందు రక్షణ పొందావా? అమ్మా, నీ ఇంటిలో నీవు ఒక్కదానివి రక్షణ పొందావా? ఈ రాత్రి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు కూడా నీ ఇంటికి గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. అందరూ కూడా కుడి హస్తాల పైకెత్తి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. చెప్పాలి మెల్లిగా. హల్లెలూయా అనాల గట్టిగా అనాలని. బయట ఉన్న కుర్చీల మీద కూర్చున్న పెద్దలు కూడా గ్లోరీ, స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క రాకడ దినాలు ఆసన్నమైనవి.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా మీరు ఎలాగూ తప్పించుకుందరు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నానండి. అమ్మా, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు, అయ్యా నా కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని ఆశ మీలో ఎవరికైనా ఉందా? ఆశల ప్రాణాన్ని దేవుడు తప్పనిసరిగా తృప్తిపరుస్తాడు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ యజమానుల కొరకు, మీ కుటుంబాల కొరకు సేవకులుగా మీకోసం ప్రార్థన చేయనింటున్నాం. ఈ రాత్రి అబ్రహాము కుటుంబానికి వచ్చిన ఆ గొప్ప విధేయత దేవుడు మీ కుటుంబానికి కూడా ఇస్తాడండి. నా కుటుంబాన్ని వాడులోనికి దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. ఏమీ భయపడకండి, భయపడకండి. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వారు. ఇలాగ ఈ రాత్రి వాక్యం ఉంటున్నా మీ అందరి జీవితాల్లో మీరు దేవుని చేత మీరు ప్రోక్షించబడినటువంటి వారుగా దేవుని రాజ్యం కొరకు ప్రభు మిమ్మల్ని సిద్ధపరచాలని మా ప్రార్థన. జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ ఈరోజు మీ ఇంటికి ప్రభు దయచేయునుగాక. అనయా, మా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మా యజమానుల కోసం ప్రార్థన చేయండి. మా ఇంటి వారందరూ రక్షించబడాలని ఆశ ఉంది. మా ప్రార్థన సహకారం కోరిన వారంతా లేచి నిలబడండి. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడండి. మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తారు. పరలోకానికి దేవుడు సిద్ధపరుస్తాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకేం తెలియదు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదో లేదో నీకేం తెలియదు. ఒకవేళ మీరే గనుక రక్షించబడకపోతే మీ పిల్లలు అపవిత్రులు అయిపోతారు. ఈ కడుపున పుట్టిన బిడ్డలు అపవిత్రులు అవుతారు. ఏలీ తమ కుమారులకి చెప్పుకోలేకపోయాడండి. మామూలు దుర్మార్గులు అవలేదండి, మిక్కిలి దుర్మార్గులు అయ్యారు. అమ్మా బాబు, మన బిడ్డలకు హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయం. ఈ రాత్రి ప్రభు నీకు ఇచ్చాడు అవకాశం. మీరు గదులోనికి వెళ్ళి రహస్యమందు చూచున్న తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచున్న తండ్రిని ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. లేచి నిలబడిన వారందరూ కూడా తలలు పైకెత్తండి. అలాగే కుడి హస్తాలు కూడా పైకెత్తండి. బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరండి. ఎంతగా చెప్పగలరు? బయట ఉన్నవారు కూడా చెప్పాలండి. నీ ఇంటి మీద ఏలుబడి చేసినటువంటి దురాత్మ శక్తులన్నీ యేసు నామములో బయటికి పోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటి మీద ఏలుబడి చేసిన దుష్ట శక్తులు, నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ఏలుబడి చేసిన అపవిత్రాత్మలన్నీ, చీకటాత్మలన్నీ నజరేయుడైన యేసు నామములో బయటికి పోవును గాక. అందరూ దగ్గరగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పుకోండి. చెప్పాలి గట్టిగా, నోరు తెరవాలి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత లేచి నిలబడ్డారు కదా. మీ కొరకు చిన్న ప్రార్థన అండి. ఒక చిన్న పల్లవి శరణం పాడుతుండగా దయచేసి అందరూ కూడా చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చీకటి తొలిగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలిగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రిని, శాల్యము రాజువు, నిత్యుడగు తండ్రిని, శాల్యము రాజువు, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్తవు,
ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది అయితే ప్రార్థన సహకారం కోరుతున్నారో నిలబడిన వారందరూ కూడా మీ కుడి హస్తాలు పైకెత్తి, మీ తలలు కూడా పైకెత్తి నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం ఆరంభిస్తాడు. ఈనాటి నుండి దేవుడు నీ కుటుంబాన్ని ఒక ప్రత్యేక రీతిలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా అనండి. నోరు తెరవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడైన మా తండ్రి, ఈ సభల యొక్క చివరి రాత్రి మీ సన్నిధి మీద మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రము నాయనా. ప్రభువా, యవనస్తులైన మోషే గారు నీ పరిచర్యలో ఉన్నారు ప్రభువా. వారు నడిపిస్తున్న సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ 3 దినాలు కూడా ఆహ్వానించబడిన సేవకుల యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సేవకులందరినీ కూడా మీరు బలపరిచి సంఘానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసు కావలసిన అమూల్యమైన వర్తమానాల చేత మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. సంఘం చేసిన ప్రార్థన, సేవకుడు కాచిన కన్నీరు మీరు వ్యర్థపరిచే దేవుడు కావునైనా. ఇంకెంతమంది అయితే రక్షించబడవలసిన వారై ఉన్నారు వారందరికీ రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి అయినా. మీ రాకడ కొరకు మీరు సిద్ధపరచండి. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు నాయన. ప్రొద్దు గురుంకు వేళ వస్తారు, అర్ధరాత్రి వేళ వస్తారు, తెల్లవారుజామున వస్తారు, కోడుగుయినప్పుడు వస్తారు. ఎప్పుడు వస్తారో మాకు తెలియదు ప్రభువా. నాయనా, ఆ రాకడ కొరకు సంఘము, ఆ రాకడ కొరకు పరిశుద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువా. వాళ్ళు ఒకరి వలె మేము కూడా ఉండటానికి మీరు సహాయం చేయండి. రాత్రి చేరువచ్చిన ప్రజల కొరకై స్తోత్రం. ఈ పరిసర ప్రాంతాల నుండి ప్రజలు అనేకులు ఈ రాత్రి మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. వారు మళ్ళా తిరిగి వెళుతున్నారు యేసయ్యా. వారితో పాటు మీరు కూడా వెళ్ళండి నాయనా. వారి కుటుంబాలు అద్భుతాలు మీరు చేయండి అయ్యా. ఎవరైనా శోధించబడుతున్నారా వారికి విడుదల దయచేయండి. ఎవరైనా గాయపరచబడున్నారా వారి గాయాలు మీరు కట్టండి నాయన. ఎవరైనా కృంగిపోయారా వారిని మీరు లేవనెత్తండి అయ్యా. ఎవరైనా గుండె చెదిరిపోయిన వారు ఉన్నారా వారిని మీరు బాగు చేయండి. నీకు అసాధ్యమైన కార్యం లేదు ప్రభువా. ఆయన వచ్చేటప్పుడు ఒకవేళ భారముతో వచ్చి ఉండవచ్చు, ఒకవేళ వారు వచ్చేటప్పుడు కన్నీరుతో వచ్చి ఉండొచ్చు. నాయన, వారు వెళ్ళేటప్పుడు ఆ భారాన్ని ఇక్కడ దించాలి. వారి కన్నీరుని మీరు తొడవాలి నాయన. నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానన్నావు తండ్రి. నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారుస్తారన్నావు ప్రభువా. అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ శాంతి సమాధానం దయచేయండి. అందరి కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. చదువుతున్న వారు ఉన్నారు వారికి మంచి స్టడీ దయచేయండి. అయినా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు కనిపెట్టి వారు ఉన్నారు వారికి మంచి వివాహాలు దయచేయండి. ఒకవేళ సభలో ఎవరైనా బిడ్డలు లేకుండా ఉన్నారా, సంతానం లేకుండా ఉన్నారా, వారికి సంతాన ప్రాప్తి కలుగునగాక. ఎవరైనా ఏదైనా గాయము చేత వచ్చారా ప్రభువా, వారి గాయాలు మీరు కట్టండి. శాంతినిచ్చేవాడు అని అంటాను. గట్టిగా అందరూ బయట ఉన్నవారు లోపల ఉన్నవారు నీవే అన్నమాట నా వెనకాలే విశ్వాసంతో పలకండి. నాయనా యేసయ్యా, ఆకాశమందు నీవు మాకుండగా లోకములో ఏది మాకు అక్కరలేదు. మా కోటవు నీవే, మా కొండవు నీవే, మా దాగుచోటువు నీవే. నీ ఉంటే మాకు చాలు, నీ తోడు మాకు చాలు, నీ నీడ మాకు చాలు. ఈ రాత్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు నాయన. బిడ్డలు మళ్ళా తిరిగి వారి వారి యొక్క గృహాలకి బయలుదేరి వెళుతున్నారయ్యా. అందరు ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. అలాగే శ్వాసులైన వారు అనేకులు ఈ స్థలానికి వచ్చారు. వారి వారి కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలు దేవుని రాజ్యములు ఎలాగుండాలో మేము కూడా మా కుటుంబాలతో నీ రాజ్యములో ఉండటానికి ఆ గొప్ప అర్హత అందరికీ మీరు దయచేయండి. సేవలు జరిగిస్తున్న బాబు మోషే కుటుంబాన్ని బట్టి బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. పరిచయను మీరు దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆపాదిస్తూ నా ప్రభువుని రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఇంకా గట్టిగా చెప్పాలండి. స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఒక్కసారి చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు
దేవునికి చెల్లునుగాక. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. ఆఖరిలో దేవునితో మనం సెలవు తీసుకుందాం. అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు.